అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాగునీటి పరీక్షల ఆవశ్యకత, నేలలో సేంద్రియ పదార్థం పెంపునకు పచ్చిరొట్ట పైర్ల పెంపకం సూచనలు, పూత పింద దశల్లోని చీనీ నిమ్మ తోటల్లో యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి. భూమి ఎంత ఆరోగ్యంగా సహజంగా ఉంటే పంటల నాణ్యత అంత బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నిరంతర సాగు, మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఎరువులు, మందులతో భూమి సహజత్వాన్ని కోల్పోయి ఆశించిన ఉత్పత్తిని అందించలేకపోతోంది. క్రమంగా చౌడుబారుతోంది. అంతేకాక మొక్కల పెరుగుదలకు పోషకాలు పంటకు సరిగా అందక పోషక లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. నేలలో సేంద్రియ కర్బనం పెంచాలంటే కేవలం సహజ సిద్ధ ఎరువులతోనే సాధ్యమవుతుంది. పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, చెరువు మట్టి, పచ్చిరొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, కంపోస్ట్ను అందించాల్సి ఉంటుంది. అయితే రోజురోజుకు పశువుల ఎరువుల లభ్యత కష్టతరంగా మారిన నేపథ్యంలో పచ్చిరొట్టె ఎరువులను ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో అందించవచ్చు. పచ్చిరొట్ట పైర్లుగా జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలను పెంచుకోవచ్చు. పశువుల ఎరువు కోసం కనీసం 4 నుంచి 5 వేలు ఖర్చు అయితే పచ్చిరొట్టె ఎరువులను 1000 లోపు ఖర్చుతోనే అందించవచ్చు. పచ్చిరొట్టె ఎరువుల వాడకం, ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త వి రమేష్. ఈ రోజుల్లో చూసుకుంటే రైతులు ఏంటంటే మొత్తం అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల మీద అంటే దాని మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడడం వల్ల చాలా వరకు మనం భూమి అనేది పాడైపోతుంది. దాంతోపాటు ఎరువు ఖర్చు పెరుగుతుంది. పంట కూడా దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ముందు అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే సేంద్రియ ఎరువులైనటువంటి అంటే పెంట ఎరువులు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకుంటే మేకల ఎరువులు కానీ, కోళ్ల ఎరువులు కానీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అవి అందుబాటులో లేకుండా పోయినాయి. దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఉన్న పచ్చిరొట్టె ఎరువులు అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. లాభాలు చూసుకున్నట్లయితే భూమి యొక్క భౌతిక, రసాయన మరియు జీవ చర్యలు అనేది పెరుగుతాయి అన్నట్లు. నీటిని నిలుపుకునే గుణం అనేది కూడా ఈ పచ్చిరొట్టె ఎరువుల వల్ల పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొక్కకు అందుబాటులో లేని పోషకాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కూడా చాలా వరకు ఉంటుంది. సేంద్రియ కర్బనం కూడా దాదాపు 35 నుంచి 40% వరకు అనేది మనం ఈ పచ్చిరొట్టెల చేనులో కలిగి దున్నడం వల్ల కూడా భూమికి అనేది అందుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా మిగిలిన పోషకాలు కూడా స్థూల పోషకాలు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ మొక్కకన్నీ అందే విధంగా వస్తాయి. అయితే దీనికి ఉండాల్సిన లక్షణాలు చూసుకున్నట్లయితే త్వరగా పెరిగి భూమిలో తొందర కుళ్ళే గుణం అనేది ఉండాలి. తక్కువ వ్యవధి కాల పరిమితి కలిగి ఉండాలి. పంట వేసేదానికి, పంట పెరిగేదానికి ఒక 60 రోజుల సమయం కావాలి. కాబట్టి దీన్ని చూసుకోవాలి. ఈ పచ్చిరొట్టె ఎరువులలో ప్రధానంగా చెప్పుకోవాల్సినది జనుము, జీలుగు, పిల్లి పెసర, బొబ్బర్లు,
పెసర ఇట్లాంటివి. జీలుగు చూసుకున్నట్లయితే ఇదేంటంటే మనం క్షారత్వం ఎక్కువగా ఉన్న భూములలో అంటే ఇది వరి పొరాల్లో బాగా పనిచేస్తుంది. ఎకరాకు 12 నుంచి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. 50% పూతకొచ్చినప్పుడు అంటే 55 నుంచి 60 రోజుల సమయంలో మనం చేనులో కలియదున్నడం వల్ల మనకు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పచ్చి రొట్టె అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. దాంట్లో 1 టన్ను పచ్చి రొట్టెలో మనకు 6 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరము, 5 కిలోల పొటాస్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. దాంతో పాటు మనం రెండోగా చెప్పుకునేది ఏంటంటే జనుము. ఎకరాకు 12 నుంచి 15 కిలోలు విత్తనం సరిపోతుంది. ఎకరాకు 6 నుంచి 8 కిలోల పచ్చి రొట్టె కూడా మనకు భూమిలోకి అందుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు 1 టన్నుకు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 కిలోల పొటాస్ అనేది కూడా అందుతుంది. దీంతో పాటు మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది పిల్లి పెసర. చౌడు భూములు కాకుండా మిగిలిన అన్ని భూములలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకు మనకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. 4 నుంచి 6 కిలోల పచ్చి రొట్టె అనేది భూమికి అందుతుంది. 6 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 నుంచి 6 కిలోల పొటాస్ అనేది కూడా మనం 1 టన్నులో అందుబాటులోకి వస్తుంది. దీని తర్వాత మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది బొబ్బర్లు అంటే అలసంద అంటాం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనము ఎదజల్లి మనం బాగా పెరిగి అంటే పూత దశకు వచ్చే టైంలో భూమిలో కలియదున్నడం వల్ల ఏంటంటే చాలా వరకు మనకు ఎరువు ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. 1 టన్నుకు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 నుంచి 5.5 కిలోలు పొటాస్ అనేది మనకు భూమికి అందుబాటులో వస్తుంది. దీంతో పాటు మనం తర్వాత చెప్పుకోవాల్సింది మెయిన్ గా పెసర అనేది కూడా మనకు ఈ పచ్చి రొట్టె ఎరువుగా బాగా పనిచేస్తుంది. దీంట్లో కూడా మనము ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం వేసుకొని పూత వచ్చే టైంలో చేనులో కలియదున్నడం వల్ల మన ఎకరాకు 4 నుంచి 6 టన్నుల పచ్చి రొట్టె అనేది మనకు భూమికి అందుతుంది. టన్ను పచ్చి రొట్టెలో మనకు 7 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరం, 5 నుంచి 6 కిలోల పొటాస్ అనేది కూడా మన భూమికి అందుతుంది. ఈ విధంగా మనము ఈ పూత దశలో మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు కలియదున్నడం వల్ల చాలా వరకు ఏంటంటే మనం ఈ నత్రజని ఎరువుల పైన ఖర్చు చేసేది 25% వరకు ఎరువుల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. పంటల పెరుగుదలకు సాగు భూమి యోగ్యంగా ఉండటం ఎంత అవసరమో సాగునీరు నాణ్యంగా ఉండడం కూడా అంతే అవసరం. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భాన్ని పిండి సాగునీటి అవసరాలకు వాడుకుంటున్నాం. వర్షపాతం అత్యల్పంగా ఉండే ప్రాంతాల్లో అడుగంటిపోయిన నీరు అంత నాణ్యంగా ఉండదు. చాలా చోట్ల ఉప్పు నీరే పెట్టాల్సి వస్తుంది. లవణాల శాతం అధికంగా ఉన్న కఠిన జలం పంటలకు హానికరంగా పరిణమిస్తుంది. ఉప్పు నీటి వల్ల పంటల్లో ఎదుగుదల, దిగుబడి సరిగా ఉండదు. మరి ఏం చేస్తాం? నీటిని మార్చలేం కదా, అందుబాటులో ఉన్న నీటినే కదా వాడుకోవాలి అనే సందేహం మీకు రావడం సహజం. అయితే నీటి పరీక్షలు చేయించుకొని కొన్ని మెలకువలు పాటించడం ద్వారా పంటకు హాని జరగకుండా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాగునీటి పరీక్షలు ఎందుకు అవసరమో, ఉప్పు నీరు, లవణాలు ఎక్కువగా ఉండే నీరు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి నుంచి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో అందరూ గమనిస్తుంది ఏంటంటే వాళ్ళ బోర్ నీళ్ళల్లో చాలా వరకు లవణాలు ఉన్నట్టు చాలామంది మన రైతు సోదరులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నీటి పరీక్ష కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకనంటే మనకి ఈ వాతావరణ మార్పుల వలన ఒక సంవత్సరం ఎక్కువ వర్షాలు పడటం, ఒక సంవత్సరం ఏమో అసలు వర్షాలు లేకుండా ఉండటం, లేకపోతే ఒకటేసారి ఎక్కువ వర్షం కురిచేసి తర్వాత అసలు వర్షాలు లేకుండా ఉండటం. సో ఈ కారణాలన్నిటి మూలాన ఏమవుతుందంటే మన భూగర్భ జలాలు ఒక్కోసారి బాగా అడుగంటిపోతున్నాయి, ఒక్కోసారి పైదాకా వస్తున్నాయి అన్నమాట. ఇట్లాంటి కారణాల వలన భూగర్భ జలాలలో లవణాల పరిమాణం ఒకసారి ఎక్కువగా ఉండటం, ఒకసారి తక్కువగా ఉండటం మనం గమనిస్తున్నాము. ఈ లవణ పరిమాణం గనక ఎక్కువగా ఉంటే గనక అది మన పంటకి చాలా వరకు నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మన రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు ఏ నీరైతే పారిస్తారో వారి పంటలకి ఆ నీటిని మాత్రం పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బోర్ని మీరు ఆన్ చేసి ఒక 10-15 నిమిషాలు ఆ బోర్ నీళ్ళని వదిలేసేయాలి. ప్లాస్టిక్ సీసా అవనివ్వండి, లేకపోతే గాజు సీసా అవనివ్వండి, ఏదైనా కానీ శుభ్రంగా ఉండాలన్నమాట. ఆ శుభ్రంగా ఉన్న సీసాలో ఆ బోర్ నీటితో 3-4 సార్లు బాగా కడగాలి. కడిగేసి 1/2 లీటరు ఆ బోర్ నీళ్లు మీరు పట్టి అదే రోజు భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి పరీక్ష చేయడానికి. అంతేగాని మీరు ఆ బోర్ నీళ్ళని పట్టి ఒక 4-5 రోజులు మీ దగ్గర ఉంచుకొని ఆ తర్వాత కనుక మీరు పరీక్షా కేంద్రానికి పంపిస్తే కనుక మీకు సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ నీటి నమూనాలు పరీక్ష చేయటం మూలాన మనకు తెలిసేది ఏంటంటే ముఖ్యంగా లవణ పరిమాణం, ఉప్పు ఎంతవరకు ఉంది, మన పంటకి కీడు చేసే శాతం ఉందా, లేకపోతే తక్కువ ఉందా, లేకపోతే ఎక్కువ ఉందా, అలాంటిది మనకి ముఖ్యంగా తెలుస్తుంది అన్నమాట. ఇందులో ఆ లవణ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటే కనుక మనం విత్తనాలు నాటినా కూడా అవి మొలకెత్తవు ఆ నీటి మూలాన. ఒకవేళ మన నేల మంచిదనుకోండి, అదే నీటిని మనం సంవత్సరాల కొలది పారించినట్టయితే కనుక మన నేల కూడా చౌడు కింద మారే అవకాశం ఉంటుంది. లవణ పరిమాణం కనుక ఎక్కువగా ఉంటే మాత్రం ఆ నీటిని మీరు ఎక్కువగా వాడొద్దు. కాకపోతే అసలు నీటిని వాడకుండా మనం ఉండలేం కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా కాలువ కానీ లేకపోతే ఏదైనా ఉంటే కానీ ఆ నీటితో ఒక తడిచ్చి ఒక తడి మీ బోర్ నీళ్ళతో ఇస్తే కనుక కొంతవరకు నేలల్లోకి వెళ్ళే ఆ లవణాలని కొంతవరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఈ నీటిలో సోడియం అనేది కూడా ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. ఆ సోడియం కనుక ఎక్కువగా ఉన్నట్టు మీరు గమనిస్తే కనుక మీరు బోర్ నీళ్ళు అయితే ఎక్కడ వదులుతారో అక్కడ ఒక జిప్సమ్ సంచిని వేయాలన్నమాట. ఆ నీరు ఆ సంచి ద్వారా గనక ఆ సంచిలో నుంచి గనక బయటకు వస్తే గనక ఆ నీటిలో ఉన్న సోడియాన్ని కొంతవరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు సంపు ఉందనుకోండి, సంపు ఉంటే కనుక ఒక 2 బ్యాగులు జిప్సమ్ సంచులు ఆ సంపులో వేసేసి ఆ నీటిని మీరు పొలంలోకి పారించుకుంటే కనుక తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే క్లోరైడ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ క్లోరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మీ నీటిలో, ఆ ఆకుల కొనలు పైనుంచి కిందకి ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి మీకు అనుకున్న దిగుబడి రాదు, చివరికి ఆ చెట్టు ఎండిపోవటం కూడా జరుగుతుంది. అట్లాగే కార్బొనేట్లు, బైకార్బొనేట్లు అని అంటాము. అవి గనక ఎక్కువ ఉంటే గనక వాటికి కూడా మనం ఏమీ చేసేది ఉండదు. వీలైనంత వరకు మనము వర్షం మీదే ఆధారపడే పంటలనే పండించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు రైతు సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే మట్టి నమూనా తీసుకెళ్ళి పరీక్ష చేయించుకునేటప్పుడు మీ నీటి నమూనా కూడా తీసుకెళ్ళి పరీక్ష చేయించుకొని దాని ప్రకారం వాళ్ళు ఏవి సిఫార్సు చేసి ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్తారో ఆ యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటిస్తే కనుక కొంతవరకు మనం పెట్టిన పంట నుంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. విటమిన్ సి పుష్కలంగా ఉండి నిరోధక శక్తి పెంచే పండ్లుగా నిమ్మ, బత్తాయికి మంచి ఆదరణ ఉంది. తోటలన్నీ ప్రస్తుతం పూత పిందె దశల్లో ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు, వడగాలులకు పూత పిందె రాలటం, కాయల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉండటం, రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను అధిగమించి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే వేసవిలో నిమ్మ, బత్తాయి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. నిమ్మ పంట రైతులకు సంవత్సరం పొడవునా కూడా ఆదాయాన్ని ఇచ్చే సిట్రస్ జాతి పంట. రైతులు బత్తాయి మరియు నిమ్మ పూతలో మరియు కాయ దశల్లో అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులు మీద అవగాహన లేకపోవడం వల్ల వివిధ రకాల చీడపీడలు, పోషక లోపాల యాజమాన్యం అవగాహన లేకపోవడం వల్ల పూత మరియు పిందె ఎదిగే దశల్లో కూడా చీడపీడలు, పోషక లోపాల వల్ల ధరలు లేకపోవడంతో రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటిస్తే నష్టం వాటిల్లకుండా మనం కాపాడుకోవచ్చు. పూత మరియు పిందెలు ఏర్పడడం నిమ్మ పంట నాటిన 3 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. ముఖ్యంగా 3 సంవత్సరాల వయసున్న నిమ్మ చెట్టు ప్రతి ఒక్కింటికి 30 కిలోల పశువుల ఎరువులు, 3 కిలోల వేపపిండి, 600 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 1.5
కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను డిసెంబర్-జనవరి నెలల్లో మనం వేసుకోవాలి. 4 సంవత్సరాల పైబడిన చెట్లకి ఏంటంటే మనము 40 కిలోల పశువుల ఎరువులు, 800 గ్రాముల యూరియా, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కలిపి చెట్లు పొదల్లో మనం వేసుకోవాలి. 1 ఎకరం బత్తాయి పంటకు పూత దశ నుండి కాయ ఎదిగే దశ వరకు అనగా 31 నుంచి 80 రోజుల వ్యవధిలో మనము యూరియా అనేది 40 కిలోల యూరియా అనేది 3 దఫాలుగా అంటే 14 కిలోలు ఒక దఫాకు చొప్పున వేసుకుని, అదేవిధంగా 319 అనే ఎరువును 27 కిలోలను 3 దఫాలుగా వేసుకోవాలి. బత్తాయి కాయ పెరిగే దశల్లోనూ కాయ పక్వ దశల్లోనూ మనం వైట్ పొటాష్ అనే ఎరువును అంటే 0060 ఎరువును చెట్టుకి 88 గ్రాములు అంటే దాదాపుగా ఎకరానికి 10 కిలోలు 4 సార్లు చొప్పున కాయ పెరిగే దశల్లోనూ 4 సార్లు కాయ పక్వ దశల్లోనూ ఇవ్వాలి. పూత సరిగ్గా ఏర్పడాలన్నా, పిందె సైజు బాగా పెరగాలన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు కూడా రాకుండా చూసుకోవాలన్నా మనం సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని చెట్లకు మనం పిచికారీ చేసుకోవాలి. దీని కొరకు మనం భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారి నుంచి తయారు చేయబడిన అర్కా సిట్రస్ స్పెషల్ అనే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పూత ఏర్పడడానికి 1 నెల ముందు, పూత ఏర్పడిన తర్వాత కాయ ఎదిగే దశల్లో అనగా బఠానీ గింజ సైజుల్లో ఉన్నప్పుడు, పిందెల మీద గోళీకాయ దశల్లోనూ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకుని అధిక దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా పోషక లోపాలని నివారించుకోవచ్చు. వాతావరణంలో హఠాత్తుగా వచ్చే పరిణామాలు, అదేవిధంగా రైతులు నీటి తడులను సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పూత మరియు పిందె అనేది రావడం జరుగుతుంది. అందువల్ల నీటి తడులను క్రమం తప్పకుండా వాతావరణ పరిస్థితులను అలాగే నేల స్వభావాన్ని బట్టి కూడా మనం తడులు అనేవి అందించాలి. అలాగే చెట్లకు పూత సమయంలో ఒకసారి, పిందెలు గోళీకార సైజుల్లో ఉన్నప్పుడు ఒకసారి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ను 4.5 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పూత పిందె ఎదిగే దశల్లో మనం చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చే నల్లి పురుగులు ఏంటంటే కాయ అంతటా మంగు ఏర్పడడానికి నల్లి పురుగులు అనేవి ప్రధాన కారణము. కాయలపైన ఉన్న రసాన్ని పీల్చడం వల్ల చిన్న చిన్న తెల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. కాయలు చిన్నవిగాను, తోలు గట్టిగాను, పెలుసుగాను ఉండి మార్కెట్లో అనేది ధర అనేది తక్కువగా ఉంటుంది. ఈ నిమ్మకాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు నీటిలో కరిగే గ్రంథకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున లేదా ప్రొపాగేట్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకుని చొప్పున లేదా స్పైరోమైసిన్ 0.8 లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. రెండోసారి 20 రోజుల తర్వాత ఈ రసాయన మందులను మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ రసం పీల్చే పురుగుల్లో అతి ముఖ్యమైనది తామర పురుగు. ఈ తామర పురుగులు ఏంటంటే కాయల మీద రసం పీల్చి తెల్లటి మచ్చల లక్షణాలని మనం గమనిస్తాం. దీన్ని వాడుక భాషలో ఏంటంటే పురుగు నాకుడుగా కూడా పిలుస్తూ ఉంటారు. దీని నివారణకు కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు ఒకసారి, గోళీ దశలో ఉన్నప్పుడు ఒకసారి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం 15 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ పిచికారీ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే గమ్ము అంటే శాండోవిట్ కానీ లేదా టీపాల్ కానీ ధనువిట్ కానీ లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ తామర పురుగు నివారణకు ఏంటంటే మనము పొలంలో అక్కడక్కడ కూడా నీలం రంగు జిగురు అట్టలను పెట్టుకోవడం వల్ల మనం ఆ తామర పురుగు ఉధృతిని తెలుసుకోవడమే కాకుండా సరైన సమయంలో కూడా మనం పురుగు మందులు పిచికారీ చేసి తామర పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాడికి ఆధారం పచ్చిమేతలు. పాడి పశువులకు గ్రాసాలను సరిపడా అందించినప్పుడే పాల దిగుబడి బాగుంటుంది. లేదంటే రైతుకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. గత కొంతకాలంగా పశుగ్రాసాల్లో అభివృద్ధి పరిచిన రకాలతో రైతులు మెరుగైన గడ్డి దిగుబడి తీయగలుగుతున్నారు. అయితే సొంతంగా గ్రాసాలను పెంచుతూ విత్తనాలను ఇతర రైతులకు అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అడబాల వెంకటరత్నకుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికురు పంచాయతీ పరిధిలోని వ్యాఘ్రేశ్వరం గ్రామానికి చెందిన ఈ యువ రైతు కొబ్బరి తోటల్లో అంతర పంటగా వివిధ రకాల దేశవాళీ, హైబ్రిడ్ పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. ఏకవార్షిక, బహువార్షిక గ్రాసాలను సేంద్రియ విధానంలో పెంచుతున్నాడు. విత్తన కనుపులను, విత్తన గింజలను విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. గడ్డి విత్తనాలు కావాల్సిన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేస్తానంటూ వివరిస్తున్నాడు.
వివిధ రకాల గడ్డి జాతుల్ని మేమైతే పెంచి ఇక్కడ లోకల్లో రైతులకు, అదేవిధంగా ఆంధ్ర మరియు తెలంగాణ, బెంగళూరు వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా అయితే మనం రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న రకాల్లో చూసుకుంటే హైబ్రిడ్ రకాలు, అదేవిధంగా దేశవాళీ రకాలు 2 జాతులు కూడా విత్తనాల రూపంలోనూ, అదేవిధంగా కనుపుల రూపంలో కూడా అయితే ఈ గడ్డి రకాలను బట్టి ఒక్కొక్క విధంగా అయితే మనం ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా, అదేవిధంగా కొన్ని ట్రాన్స్పోర్ట్ల ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. మన దగ్గర మనకి అధిక దిగుబడిలో చూసుకుంటే ఈ సూపర్ నేపియర్తో పాటు రెడ్ నేపియర్, స్మార్ట్ నేపియర్, అదేవిధంగా 4G బుల్లెట్ నేపియర్, దేశవాళీ రకాలైన మనకి జింజువా, హీరామణి సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మీకు చెప్పుకున్న ఈ గడ్డి జాతులన్నీ కూడా మనకి కనుపుల రూపంలో సప్లై చేయబడుతుంది. అదేవిధంగా కనుపుల్లో కాకుండా విత్తనాల రూపంలో మనకి చూసుకుంటే కోఎఫ్ఎస్ 2931, CSV 33, స్టైలో హెమట, అదేవిధంగా హెడ్జిలోసర్, అధిక మాంసకృతులు కలిగిన పప్పు జాతి గడ్డిలో హెడ్జిలోసర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దూడల పెంపకంలో మనకి ఇటు మన ఉభయ గోదావరి జిల్లాల్లో చెంగల్ అని మనం అంటాం, చెంగల్వా అని. ఈ గడ్డికి ప్రత్యామ్నాయంగా గుజరాత్ నుంచి జింజువా అనే పశుగ్రాసం, ఇది దేశీయ రకం, గుజరాత్ దేశీయ రకం. ఈ జింజువా గడ్డి కూడా మనకి చూసుకుంటే దూడల పెంపకంలోకి కానీ, ఆవుల పాల దిగుబడిలోకి కానీ, పాల దిగుబడిని పెంచడంలో కూడా ఈ జింజువా గడ్డి అధిక పాత్రను పోషిస్తుంది. ఈ జింజువా గడ్డి కూడా మనకి కనుపుల రూపంలో అయితే మనం సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్మార్ట్ నేపియర్ చూసుకుంటే ఈ చిన్న సన్నకారు రైతులకి ఏ విధంగా చాఫ్ కట్టర్లు మెయింటైన్ చేసి 1-2 గేదెలు, చాలా చోట్ల వాళ్ళకి విద్యుత్ సదుపాయాలు లేని చోట్ల చాఫ్ కట్టర్ వాడకుండా ఈ స్మార్ట్ నేపియర్ అనేది ఎత్తు మనకి 3 నుంచి 4 అడుగుల లోపల ఉండి, కాడ అనేది బాగా లావుగా లేకుండా, ఆకుల శాతం ఎక్కువ ఉండటం వల్ల కూడా చాఫ్ కట్టర్ అవసరం లేకుండా చిన్న రైతులకు 2 నుంచి 3 గేదెలు మేపుకునే రైతులకు ఇది దిగుబడి పరంగా తగ్గిన రైతుకు కరెంటు చాప్ కట్టర్ అవసరం లేకుండా సునాయాసంగా పెంచుకోవడానికి అయితే ఈ స్మార్ట్ నేపియర్ అనే గడ్డి మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి 4G బుల్లెట్, సూపర్ నేపియర్ ఇవన్నీ కూడా అధిక దిగుబడులు ఇచ్చే పశుగ్రాసాల్లో వీటిని ఎక్కువగా డైరీ రంగంలో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈ గడ్డిని ఎక్కువ ఉపయోగిస్తారు. రెండవది మనం చూసుకుంటే మీరు చూసిన మన ఈ పశుగ్రాసాలు అన్నీ కూడా మనం 4 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలో వీటికి ఏ విధమైన కలుపు మందులు కానీ, యూరియా, DAPలు ఏమీ వాడకుండా ఓన్లీ జీవామృతం మరియు గోకుపామృతం కల్చర్లతో మాత్రమే మనం ఈ పశుగ్రాసాలన్నీ పెంచడం జరుగుతుంది. ఈ పశుగ్రాసాలకి అన్నిటికీ కూడా యూరియా, DAP లేకుండా 1 వారం రోజులు లేట్ అవటం జరుగుతుంది తప్పితే మనం కలుపు మందులు ఇవన్నీ కట్టి ఇటు నేల సారాన్ని, అదేవిధంగా దూడకు కూడా అనారోగ్యాన్ని కలిగించకుండా ఈ సేంద్రియ విధానంలో పండించిన పంటలకు కూడా అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.